ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. ఈ పాట గుర్తుందా? ఈ పాట ఖుషీ సినిమాలది. పవన్ కళ్యాణ్ పాడిన పాట. ఈ పాట అప్పుడు ఎంత కరెక్టో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఈ పాట 100% సెట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ పవన్ కళ్యాణ్, యూ హ్యావ్ డిడ్ ఇట్. 10 years కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఈరోజు జనసేనకి ఒక పొజిషన్ వచ్చింది ఎలక్షన్స్లో ఆంధ్రాలో. ఈ పొజిషన్ సడన్గా ఓవర్ నైట్ అనేది రాలేదు పవన్ కళ్యాణ్కి. ఎన్నో చివాట్లు మాటలు, మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న మనిషి, ఎన్నో తిట్లు పడిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పర్సన్గా గెలిచాడు, ఒక పార్టీగా నిలబడ్డాడు. బట్ జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. యాజ్ వి రైట్లీ సే, పిక్చర్ అభి బాకీ హై. దీని తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ఏరియాలో ఆ డెవలప్మెంట్ ఎంత తీసుకొస్తాడో, పిఠాపురంని ఎంత డెవలప్ చేస్తాడో దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎలా కంటిన్యూ అవుతుందనేది మనకి ఎలక్షన్స్లో ముందుకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ముందుకెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాతో కనెక్టెడ్గా ఉంటారు అండ్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్ us ప్రొసీడ్. పవన్ కళ్యాణ్ పేరే చాలు, ఒక డైనామిజం, ఒక ఎలక్ట్రిఫైయింగ్ యాటిట్యూడ్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నీ పవన్ కళ్యాణ్కి సొంతమే. చిరంజీవి గారు కూడా ఎలక్షన్స్లో దిగారు, చాలా కష్టపడ్డారు. ఈ సొసైటీకి ఏదైనా మంచి చేద్దాము అని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ పొలిటిక్స్ అంత సాదా సీదా స్ట్రైట్ కాదు అని తెలుసుకొని చిరంజీవి గారు బ్యాక్ వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ తన జర్నీని అలా ఆపలేదు. తను స్ట్రగుల్ అయ్యాడు. ఈ పొలిటిక్స్ని అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడి అవకతవకలు, ఇక్కడి లేమ్ పొలిటిక్స్, ఇక్కడ పవర్ గేమ్, ఇక్కడ ఎలా ఒకళ్ళని పడేసి ముందుకెళ్ళే యాటిట్యూడ్ ఉందో జనాలకి అన్నీ అర్థం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా తనని తను మలుచుకున్నాడు. కానీ ఈ మలుచుకునే ప్రక్రియలో తనలో ఒక మంచి గుణం ఉంది అని అందరికీ చూపించాడు. ఆ గుణం ఏంటి తెలుసా? ఓర్చుకునే శక్తి, ఇమర్చుకునే శక్తి. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తన కోపాన్ని మింగేశాడు, తన ఆవేశాన్ని కక్కేశాడు. కానీ ఏ రోజు కూడా తనలో ఉన్న మనోబలాన్ని తగ్గించనివ్వలేదు. అండ్ జనాలకి ఒక నమ్మకం, ఒక ఆశ్వాసనం ఇచ్చాడు. దట్ మీకు కావాల్సింది నేను తప్పకుండా చేస్తాను, మీరు జస్ట్ నా వెనకాల నిలబడండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచాడంటే దాని వెనకాలన్న కొన్ని రీజన్స్ని అర్థం చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఇండివిజువల్ అండ్ లోకలైజ్డ్ కాన్సన్ట్రేషన్. పవన్ కళ్యాణ్ ఇన్ని ఏళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తూ వచ్చాడో తను ప్రతి ఒక్క ప్లేస్, తను ప్రతి ఒక్క లొకేషన్ మీద స్వతహాగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేశాడు. చాలా ట్రావెల్ చేశాడు, చాలా ప్లేసెస్లో తిరిగాడు, కానీ అన్నీ కవర్ చేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే కూటమి జరిగిందో అప్పుడు తను ఇండివిజువల్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళకపోయినా తన పేరు అక్కడికి వెళ్ళింది. తన పార్టీలో ఉన్న కొందరు పర్సన్స్ అక్కడికి వెళ్ళినా తను పవన్ కళ్యాణ్నే రిప్రజెంట్ చేశారు. అదే కాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ప్రతి ఒక్క లొకేషన్కి ఇండివిజువల్గా వెళ్ళగలిగారు. అక్కడున్న జనాలతో స్వతహాగా గ్రాస్ రూట్ లెవెల్లో మాట్లాడగలిగారు. అక్కడున్న ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకోగలిగారు. ఆ ప్రాబ్లమ్స్ హెల్ప్ తీసుకొని ఒక పొలిటికల్ అజెండా ఫామ్ చేసుకోగలిగారు. అక్కడున్న కాపులకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడున్న ఫిషర్మ్యాన్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంతని అండర్స్టాండ్ చేసుకొని స్ట్రాటజికలీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఈరోజు జనసేన పార్టీ గెలిచింది. పాయింట్ నెంబర్ 2, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. మూవీస్లో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, పొలిటిక్స్లో కానివ్వండి, పవన్ కళ్యాణ్ని ఇంతమంది ఆదరిస్తారు, ఇంతమంది దేవుడిలా కొలుస్తారు, ఇంతమంది రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకు?
తనకున్న నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల. లైఫ్లో ఏమున్నా లేకపోయినా, లైఫ్లో ఏమొచ్చినా రాకపోయినా డిటర్మినేషన్ మాత్రం వదలను, నేను అనుకున్నది సాధిస్తాను అనే ఒక కసి, ఒక పట్టుదల పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఎప్పుడూ కనిపిస్తుంది. అండ్ ఈ కసి, ఈ పట్టుదలనే ఈరోజు తన విజయానికి కారణమైంది. నేను ఎట్టి పరిస్థితిలో జగన్ గవర్నమెంట్ని తన సీట్ నుంచి దించాల్సిందే, తనకు ఒక లెసన్ నేర్పియాల్సిందే అని పవన్ కళ్యాణ్ గట్టిగా అనుకున్నాడు. ఆ డిటర్మినేషనే ఈరోజు తనని ఈ ఎలక్షన్స్లో నిలబెట్టింది అండ్ గెలిపించింది కూడా. అది కాకుండా చిరంజీవి కూడా ఇంతకుముందు ఎలక్షన్స్ ట్రై చేశారు, పొలిటికల్ పార్టీ పెట్టి ట్రై చేశారు. కానీ ఎలక్షన్స్ అంత సాదా సీదా విషయాలు కాదు. పొలిటిక్స్ ఒక స్ట్రెయిట్ లైన్ కాదు, పాము లాంటి వంకర్లు తిరుగుతుంది. ఇక్కడ ప్రతి ఎలక్టెడ్ కంటెస్టెంట్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ, ప్రతి ఒక్క పొలిటీషియన్ ఎన్నో పావులు కదుపుతూ ఉంటాడు, ఎన్నో రకాల పొలిటికల్ అజెండాస్ నడుపుతూ ఉంటాడని అప్పుడు చిరంజీవికి అర్థం కాలేదు. అండ్ తను స్ట్రెయిట్ మనిషి అవ్వడం వల్ల ఈ క్యాంపెయినింగ్లో కూడా నిలబడలేకపోయాడు. కానీ పవన్ కళ్యాణ్లో ఒక కృష్ణుడు లాంటి చాతుర్యం ఉంది, కానీ నిజాయితీతో పనిచేసే అంత ధైర్యం కూడా ఉంది. దానివల్ల పవన్ కళ్యాణ్ ఈ క్యాండిడేట్గా ఈ లొకేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. కానీ పిక్చర్ అభి బాకీ హై. తన జర్నీ ఇప్పుడే మొదలైంది. తను ఎలా ప్రూవ్ చేసుకుంటాడనేది కూడా ఈ ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, పవన్ కళ్యాణ్ గెలవడానికి మూడో రీజన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎప్పుడైతే 3 మనుషులు కలిసి ముందుకు నడుస్తారో అక్కడ సింగిల్గా నిల్చున్న మనిషికి వనకడం స్టార్ట్ అవుతుంది. జగన్కి అయింది కూడా అదే. రీసెంట్గా అయిన ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు కూడా తను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా గౌరవంగా పలకలేదు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో వాళ్ళిద్దరిని గౌరవంగా మాట్లాడడం మొదలుపెట్టాడు జగన్. అండ్ ఈరోజు జగన్కి ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు అంటే తనకి రీజన్ ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక మనిషి ఎప్పుడైతే మంచి పొజిషన్కి వెళ్తాడో, ఒక పెద్ద సిచ్యువేషన్లో ఉంటాడో, ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉంటాడో, తను కొన్ని వాల్యూస్, కొన్ని కల్చర్స్, కొన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ జగన్ అలా చేయలేదు. జగన్ తను రాసిందే వేదం, తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయి అని నమ్మే రకం. తను మంచి చేశాడు, చేయలేదని నేను అనట్లేదు. బట్ తను అనుకున్న విధానంలో చేశాడు, కానీ జనాలకి అవసరం ఉన్న విధానంలో చేయలేదు. ఈరోజు ఇంతమంది ఆ కూటమికి ఓట్ చేసి జగన్ని సీట్ నుంచి దింపేశారు మైనర్ ఓట్స్తోని అంటే జగన్ షుడ్ షోర్లీ లెర్న్ అ లెసన్. బికాస్ ఏపీ ఎలక్షన్స్ ఇప్పుడు ముందులా లేవు. జనాలకి చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క ఓటర్కి ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు ఎవరిని గెలిపిస్తే ఈ స్టేట్, ఈ కంట్రీ బాగుపడుతుంది అనే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంది. సో పొలిటీషియన్స్ కెనాట్ ఫూల్ ద ఓటర్స్ నౌ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక మాట అన్నారు, మాకు జగన్ మీద ఏమి పర్సనల్ గ్రడ్జెస్ లేవు, ఏది కూడా పర్సనల్ ఫీలింగ్స్ లేవు. తను మా గురించి ఎంత చెడు మాట్లాడినా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపులు చెయ్యము అని క్లియర్గా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దట్ ఈస్ ద వే అ ట్రూ పొలిటీషియన్ షుడ్ బి. జగన్ సీట్లో ఉన్నప్పుడు ఎన్ని రకాల కార్యక్రమాలు చేశాడో, ఎవరెవరిని జైల్లో పంపించాడో, ఎవరెవరిని ఎన్ని బాధలు పెట్టారో మనందరికీ తెలుసు. నేను వీళ్ళు కరెక్ట్ వాళ్ళు తప్పు అని అనట్లేదు. కనీసం ఒక మనిషి ఏజ్కైనా, తను చేసిన వర్క్ అయినా, తన పాస్ట్ పొలిటికల్ హిస్టరీకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ జగన్ అది కూడా ఇవ్వలేకపోయాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి తనను కూడా క్షమించే అంత గొప్ప మనసు ఉంది. అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐమ్ ప్రిటీ ష్యూర్ పవన్ కళ్యాణ్కు ఉండే యాటిట్యూడ్తోని తను తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ అవుతాడు. ఎందుకంటే ఎవరికైతే ఇంకోళ్ళని ఇన్స్పైర్ చేసే అంత దమ్ము, ధైర్యం ఉంటుందో ఆ పర్సన్ ఎప్పటికీ కూడా పొలిటిక్స్లో సక్సెస్ఫుల్లే ఉంటాడు. బికాస్ పొలిటిక్స్ ఈజ్ ఎ గ్రూప్ వర్క్, నాట్ అన్ ఇండివిజువల్ వర్క్. నువ్వు ఒక్కడివే అన్ని సాధిస్తాను, నేను ఒక్కడనే అనుభవిస్తాను, నేను ఒక్కడనే గెలుచుకుంటాను అనేవాడు ఈ లోకంలో ఎప్పుడు గెలవలేడు. పొలిటిక్స్లో హ్యాండ్ టు హ్యాండ్
పట్టుకొని నడవాలి. వేరే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇచ్చే అంత పెద్ద మనసు ఉండాలి. అండ్ అది పవన్ కళ్యాణ్కి తప్పకుండా ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియో ఎండ్ చేసే ముందు పవన్ కళ్యాణ్కి ఈ పొలిటిక్స్ గెలవడం వల్ల, ఈ ఏరియాలో తనకి పలుకుబడి తెచ్చుకోవడం వల్ల, లేదా ఒక పొజిషన్లో రావడం వల్ల సపరేట్గా ఒరిగేది తరిగేది ఏమీ లేదు. తను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, గ్రేట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. తన రిలేటివ్స్ అందరు ఎస్టాబ్లిష్డ్ అండ్ గాడ్ లైక్ యాక్టర్స్. కానీ ఈరోజు తను పొలిటిక్స్లో దిగాడు అంటే జనాలకి మంచి చేయాలి అనే ఆశతోనే నేను అనుకుంటున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా ప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు జస్ట్ తన జర్నీకి యాక్సలరేషన్ ఇచ్చాడు, కానీ తన వెహికల్ని ఎలాంటి దారులలో తీసుకెళ్తాడు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు, ప్లీజ్ వెయిట్ అండ్ సీ. And I'm really, really very interested to see his journey as a political leader, which I feel he's aptly suitable for. All the best, Pavan Kalyan. All the best, Andhra Pradesh. You are now in some good hands. And I hope ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కరెక్ట్ క్యాపిటల్ రావడం, అలానే ఆంధ్రప్రదేశ్ ఒక కరెక్ట్ వేలో డెవలప్ అవ్వడం కూడా జరగాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేయడం వల్ల మాకు కొంచెం ఎంతూజియాజం వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.